India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. 2023 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ మందు విందుతో ఎంజాయ్ చేసినటువంటి ప్రముఖులు జనాలందరూ కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆలయాలకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. కరీంనగర్ లో ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరారు. ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి సంబంధించి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇష్ట దైవాన్ని స్మరించుకోవడము ప్రార్థించడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. గత పుష్కర కాలం నుంచి కూడా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారా అన్నట్టుగా ప్రతిబింబించేటువంటి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి, ఆలరిస్తున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు వారి యొక్క దీవెనలను చూసుకుంటున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ఇక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పాఠశాల విద్యార్థుల పెద్దల అనేటువంటి తేడా లేదు. వేద ఆశీర్వచనం తీసుకుంటూ వాళ్ళు తదాత్యం చెందుతున్నటువంటి పరిస్థితి మనకు గమనిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయంతో విగ్రహంతో మొదలైనటువంటి ఈ విగ్రహాలకి ముందుగా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం లక్ష్మీ గణపతికి సంబంధించి ముందుగా, ఎందుకంటే విఘ్నాలను తొలగించేటువంటి దైవం గణపతి. ఆ గణపతికి పూజ చేసిన తర్వాతనే, ఆయనను స్మరించుకున్న తర్వాతనే ఇతర మాతృమూర్తుల దగ్గరికి వస్తారు. వారికి ప్రత్యేక దర్శనం చేసుకున్నాక వారి యొక్క కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని భక్తులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం మనము అమ్మవారు అంటే దాదాపు బాంబేలో ఉన్నది మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు. సో విశేషమైనటువంటి అలంకరణలో ఇక్కడ భక్తులను ఆరాధిస్తున్నటువంటి దైవం మహాశక్తి ఆలయంలో అమ్మవారి ఆలయం. శరన్నవరాత్రి ఉత్సవాలే కాదు, ప్రతి ఒక్క పండగలు విశేషమైనటువంటి రోజులన్నిట్లో కూడా అమ్మవారు ప్రత్యేక అలంకరణతో ఆలరిస్తున్నటువంటి పరిస్థితి మనం ఆ శ్రీచక్ర ధారిణిగా ఉంది. అమ్మవారు ప్రత్యేక అలంకరణతో చేతిలో త్రిశూలము ధరించినటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతులు ఇస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలము సందడిని మనం గమనిస్తున్నాము. ఇక్కడ వేద పండితులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. భక్తులను చూస్తున్నాం, గమనిద్దాం మనం ఒకసారి. భక్తుల సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అంటే నూతన సంవత్సరం వచ్చిందంటే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. ఆ అమ్మవార్లను దర్శించుకొని వారి యొక్క ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడంతా కూడా గమనిస్తే అమ్మవారికి తొలి పూజలు చేస్తున్నారు. ఇక్కడ మనకి మహా దుర్గా తర్వాత మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది. పక్కనే ప్రత్యేక గర్భగుడి ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి. అసలు నూతన సంవత్సరం అంటేనే తెలుగు వారికి కావచ్చు, మన దేశంలో సంప్రదాయాలను ఉట్టిపడేందుకు ఉగాదికి సంబంధించి మనం అనుకుంటాం. మహాలక్ష్మి అమ్మవారు విశేషమైనటువంటి అలంకరణలో భక్తులను ఆదరిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి దర్శన కార్యక్రమాలు ఉన్నాయి. అసలు తెలుసుకుందాం వేద పండితుని యొక్క ఆశీర్వచనాలు ఎట్లా ఉండబోతున్నాయి. 2024 సంవత్సరాన్ని చూస్తే గమనిస్తే ఎట్లా భావించవచ్చు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాది కాకపోయినప్పటికీ కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన పూజలు లేకున్నా కూడా నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు యథావిధిగా సాగించడం జరిగింది. అలాగే భక్తులందరి మనోవాంఛ ఈ సంవత్సరం అంతా కూడా భక్తులందరి కోరికలన్నీ నెరవేరాలని మేము విశేషంగా అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులందరికీ కూడా ఆశీర్వచన శుభ ఆకాంక్షలు తెలిపడం జరుగుతుంది. 2024 అంటే 2+2+4 8 అవుతుంది. 8 అనేది శని సంబంధమైనటువంటి సంఖ్యగా భావిస్తుంటారు న్యూమరాలజీలో. దీనికి సంబంధించి ఏమన్నా విశేషంగా చెప్పుకోవచ్చా? అయితే మనకు ఆ న్యూమరాలజీ ఆంగ్ల సంవత్సరాదిని బట్టి చూస్తే ఈ 8 కూడా చాలా నెగిటివ్ గా ఆలోచన చేస్తాం. 8 అంటే శని యొక్క సంఖ్య, అందులోనూ 8 అనేది చాలా విశేషంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా తెలుగు పంచాంగానుసారం
క్రోధినామ సంవత్సరం వస్తుంది. దానికి కుజుడు అధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కలిగించే విషయాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా చాలా అవకతవకలు, అష్ట కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆంగ్ల సంవత్సరాది మరియు తెలుగు సంవత్సరాది రెండు సందర్భాల్లో కూడా ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆ అమ్మ కృప వల్ల ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అమ్మ దయ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. కాబట్టి అమ్మ దయ వల్ల అందరూ కూడా, మన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, జీవకోటి మొత్తం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. దానికి రెమెడీ ఇదే అని చెప్పుకోవచ్చు. ఆలయాలకు వెళ్ళి ప్రత్యేకంగా దర్శించుకోవడం, అమ్మ దయ ఉంటే సరిపోతుంది. అట్లాంటి పరిహారాలు చేస్తే సరిపోదంటారా? చాలా విశేషమైనటువంటి విషయం ఏంటంటే, ఆంజనేయుడు మరియు వెంకటేశ్వరుని పూజించే వాళ్లకు శని దోషాలు అంటవు. అలాగే దుర్గాదేవిని పూజించే వారికి రాహుకేతు దోషాలు ఉండవు. శివుణ్ణి పూజించే వారికి ఎటువంటి నక్షత్ర దోషాలు ఉండవు. అలాగా భక్తులందరూ కూడా దైవభక్తి కలగడానికే ఈ గ్రహాలు, ఈ కష్టాలన్నీ ఏర్పడతాయి. మన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. అలాగే మనం ఎన్ని సంచిత కర్మలు చేసుకున్నామో అవన్నీ తొలగాలంటే దేవతా దర్శనమే ముఖ్యం. కాబట్టి ఈ దేవతా దర్శనం కలిగించడానికైనా కూడా ఈ గ్రహ బాధలు ఏర్పడతాయి. కాబట్టి ఆ దేవుణ్ణి స్మరించిన వారికి ఎటువంటి కష్టాలు ఉండవు. ఆ అమ్మవారి అనుగ్రహ కృప కలుగుతుంది. మొత్తం మీద ఈ 8 అనేది శని సంబంధమైన సంఖ్య అయినప్పటికీ ఆంజనేయుని, వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తే, అర్చన చేస్తే ఎలాంటి శని దోషాలు కూడా ఉండవు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇక మనం సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్దాము. అయితే అలాగే భగవంతుని స్మరిస్తే చాలు, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తున్నటువంటి పరిస్థితి. క్రోధినామ సంవత్సరంలో పైతం ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనప్పటికీ కూడా ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది, పరిహారం ఉంటుంది. అది దేవతలను మనం స్మరించుకోవడము, దేవతలను దర్శించుకునే ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని చెప్పేసి వేద పండితులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఒకసారి కొంతమంది భక్తుల అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ బారోల్ దేవి వస్తున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, అట్లా ఎట్లా అనిపిస్తుంది మనం తెలుసుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అనిపిస్తుందమ్మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? చాలా హ్యాపీగా చేసుకున్నారా? చేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఏం మొక్కుకున్నారు? పిల్లలు అందరం ఆయురారోగ్యాలతోటి ఉండాలి, మన రాష్ట్రం బాగుండాలి అనేసి మీద ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి కోరుకున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు లైన్ లో ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రత్యేకంగా వారు ఉదయం నుంచి కూడా ప్రసాద వితరణ చేయడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అట్లనే కొంతమంది భక్తుల అభిప్రాయం కూడా మనం కనుక్కుందాం, తెలుసుకుందాము. వీళ్ళు వస్తున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అనిపిస్తున్నారు? ఇక్కడే లోకలే అండి మాది. రాత్రి ఏం చేసారు మీరు? రాత్రి యాజ్ యూజువల్ సెలబ్రేషన్ చేసుకున్నాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఇప్పుడేమి వేడుకున్నారు మీరు? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాం, అంతే కదా. మొత్తం మీద ఒక కాన్సెప్ట్ అయితే వచ్చింది. సర్వేజన సుఖినో భవంతు అని కోరుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అక్కడ పిల్లలు వచ్చింది, అందరూ స్కూల్ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా లైన్ లో వస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. చిన్న పాపను కూడా తీసుకొచ్చారు. చిన్న పాపను తీసుకొచ్చి ఆ న్యూ ఇయర్ లో అంతా మంచి జరగాలి, కుటుంబానికి అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళని కూడా అడిగి తెచ్చుకున్నాం. ఏమా, ఎన్ని నెలలు ఉంటాయి పాప? 4 నెలలు. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? విద్యానగర్ లోకల్. విద్యానగర్ లోకల్. ఏం కోరుకున్నారు, ఏం మొక్కుకున్నారు? ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని కోరుకున్నాం. ఓకే, మీరు? నేను కూడా అంతే. అందరు మంచిగా ఉండాలి, పిల్లలకి ఇట్లా అందరు మంచిగా ఉండాలని కోరుకున్నాం. మొత్తం మీద అందరు కోరుకునేది ఒకటే, చక్కగా ఉండాలి, విద్యలో రాణించాలి అని చెప్పి కోరుకున్నారు. ఏం మొక్కుకున్నావు నువ్వు? నేను మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. ఏం చదువుతున్నావు మరి? అయితే స్కూల్లో నందిని కాన్వెంట్ వాల్మీకి. మంచి చదువుకోవాలి, మంచి చదువు రావాలనుకున్నా. ఓకే, ఎవరి కోరికల్ని వారు అమ్మవారి ముందు చెప్పుకోవడం జరిగింది. అంతా శుభమే జరగాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనైతే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇది కేవలం కరీంనగర్లోనే కాదు, దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ లో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV,
కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.